హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్. సింపుల్ అయిన హోటల్ స్టైల్ పొటాటో మసాలా ఏ విధంగా చేయాలో చూసేద్దాము. ముందుగా కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఆవాలు, ఉద్దిపప్పు, శనగపప్పు బాగా వేగిన తర్వాత ఇక్కడ పచ్చిమిరపకాయలు, కారానికి తగిన పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని వేపుకోవాలి. తర్వాత 2 పెద్ద ఆనియన్స్ను పెద్ద ముక్కలుగా తరిగి వాటిని కూడా వేసుకొని అది కూడా బాగా ఒక 2 నిమిషాల పాటు వేపుకొని తర్వాత ఒక పెద్ద టమాటాను పెద్ద ముక్కలుగా తరుక్కొని వాటిని కూడా వేసి ఒక 2 నిమిషాల వరకు మూత పెట్టి టమాటాలను ఉడికించాలి. ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు, ఒక 2 నిమిషాల వరకు మగ్గితే సరిపోతుంది. తర్వాత 2 పెద్ద పొటాటోస్ని కూడా పెద్ద ముక్కలుగా అంటే చంక్స్గా తరిగి వాటిని కూడా శుభ్రంగా వాటర్లో కడిగి వాటిని కూడా ఇక్కడ యాడ్ చేసుకొని వీటిని కూడా ఒక 2 నిమిషాల వరకు మనము హై ఫ్లేమ్ పైన తిప్పుకోవాలి. తర్వాత పసుపు పొడి, ఉప్పు తగినంత వేసుకొని, చూసారు కదా, పసుపు పొడి, సాల్ట్ తగినంత వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనం కారపొడులు ఏమీ యాడ్ చేయడం లేదు, మనం వేసుకున్న పచ్చిమిరపకాయల కారమే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మిక్స్ చేసుకొని ఇప్పుడు 1 కప్పు వరకు నీళ్ళను వేసుకొని కుక్కర్ పెట్టి 2 విజిల్స్ ఉడికిస్తే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. కుక్కర్ మూత పెట్టుకొని చూసారు కదా, 2 విజిల్స్ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ పొటాటో మసాలా పూరితో చాలా బాగుంటుంది, దోశతో కూడా మంచిగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, పొటాటో మసాలా పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. చూడండి, పూరితో చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.